జరగకూడదని అభిమానులు అనుకున్నారో అదే జరిగేలా కనిపిస్తోంది ఇప్పుడు. ఇద్దరు క్రేజీ హీరోలు ఒకే రోజు గ్యాప్ లో బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నారు. ఇద్దరికిద్దరు ఎవరు వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. పైగా మేమొస్తామంటూ పోటీ పడుతూ మరి తమ సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. మరి ఎవరా హీరోలు, ఏంటా సినిమాలు? టాలీవుడ్ లో పెద్ద పెద్ద యుద్ధాలన్నీ రిలీజ్ డేట్స్ కోసమే జరుగుతుంటాయి. తాజాగా రామ్ చరణ్, నాని మధ్య కూడా ఇలాంటి ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఆల్రెడీ ఇప్పటికే నాని లాక్ చేసిన డేట్ పైనే చరణ్ కూడా ఫోకస్ చేశారు. దాంతో ఇద్దరి మధ్య బాక్సాఫీస్ పోరు తప్పేలా కనిపించట్లేదు. పైగా ఇద్దరూ వెనక్కి తగ్గేలా కూడా కనిపించట్లేదు. నాని ప్రస్తుతం హిట్ 3తో బిజీగా ఉన్నారు. మే 1న విడుదల కానుంది. ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు న్యాచురల్ స్టార్. దీని తరువాత పారడైజ్ సినిమాతో బిజీ కానున్నారు నాని. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ అయింది. ఈ ఒక్క టీజర్తోనే అంచనాలు ఆకాశానికి చేరిపోయాయి. దసరా కాంబో కావటంతో బిజినెస్ కూడా బీభత్సంగా జరుగుతోంది. మార్చి 26, 2026న ది పారడైజ్ విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా రామ్ చరణ్ పెద్ది రిలీజ్ డేట్ లాక్ అయింది. ఒక్కరోజు గ్యాప్ లో చరణ్ కూడా వస్తున్నారు. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. పెద్ది ఇదే ఏడాది వస్తుంది అనుకున్నారంతా. కానీ చివరి నిమిషంలో 2026 మార్చి 27న రిలీజ్ డేట్ లాక్ చేశారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. అదే రోజు సినిమా విడుదల చేయాలి అనేది బుచ్చిబాబు ప్లాన్. మరోవైపు పారడైజ్ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇటు చరణ్ కెరీర్ ని మార్చేసిన రంగస్థలం, RRR, అటు నాని కెరీర్ ని హైట్స్ కి చేర్చిన దసరా మార్చిలోనే విడుదలయ్యాయి. నాని వర్సెస్ చరణ్ పోరు మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.